మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆర్జీబీ లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. మనం సౌండ్ ఎక్కువ పెడితే మనకైతే ఆర్జీబీ లైట్స్ ఇంకా ఎక్కువ అయితే బ్లింక్ అవ్వడం అయితే జరుగుతుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కోసం అయితే నేను ఒక హోమ్ థియేటర్ అయితే తీసుకున్నాను అండ్ వీడియో మిక్సింగ్ కూడా సెట్ అయ్యేలాగా అయితే ఒక హోమ్ థియేటర్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న కంపెనీ అయితే జీబ్రానిక్స్ నుంచి అయితే జీబ్రానిక్స్ 4.5 స్పీకర్స్, జీబ్రానిక్స్ ఇన్సైట్ మోడల్ నేమ్ వచ్చేసి. దీని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో అయితే ఒకసారి చూద్దాం. మనకి బాక్స్ ఓపెన్ చేస్తే మనం మళ్ళీ లోపల ఇంకో బాక్స్ అయితే ఉంది, హోమ్ థియేటర్ బాక్స్. దీనైతే బయటికి తీద్దాం. దీనైతే పక్కన పెట్టేద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన స్పీకర్స్ అయితే ఇలా ఉంటాయి. మన జీబ్రానిక్స్ ఇన్సైడ్ అనే మోడల్ నుంచి అయితే తీసుకున్నాం. ప్రతి దీన్ని కట్ చేసి చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో. బాక్స్ లో చూసుకున్నట్టయితే మనకైతే స్పీకర్స్ అయితే 4 స్పీకర్స్ ఉన్నాయి. మన స్పీకర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవైతే అన్ని తీసి పక్కకు అయితే తెరాం. మనకైతే సబూఫర్ అయితే చాలా పెద్దగా ఉంది. సబూఫర్ బాక్స్ లో అయితే ఒక రిమోట్ కంట్రోలర్ అండ్ మనం కనెక్ట్ చేయడానికి పిన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా ఏంటంటే బాక్స్ లో అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి మనం సౌండ్ క్వాలిటీ అయితే చెక్ చేద్దాం. ఈ 4 స్పీకర్స్ ఎలా వస్తున్నాయో. మన స్పీకర్స్ చూసుకుంటే చాలా పెద్దగా ఉన్నాయి స్పీకర్స్ అయితే. ఇది మనం మొత్తం 105 వాట్స్ అయితే పవర్ సప్లై చేస్తుంది. ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ పవర్ కనెక్టర్ అయితే ఇచ్చాడు. మనం ఇప్పుడైతే దీన్ని ఆన్ చేసి కనెక్షన్ ఇచ్చి అయితే చెక్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మన హోమ్ థియేటర్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంది. మనకు స్పీకర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది హోమ్ థియేటర్. మనకి ఇది మొత్తం గ్లాసీ ఫినిష్ తో వచ్చింది. మనకైతే ఈ ఏరియా మొత్తం ఆర్జీబీ లైటింగ్స్ తో అయితే వస్తుంది. అండ్ మనకి ఇది వాల్యూమ్ కంట్రోలర్ బటన్ అండ్ మనకు ట్రబుల్ బేస్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మనకి ఇదైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ యూఎస్బి దానికి సంబంధించిన బటన్స్, హెచ్డి కార్డ్ పెట్టుకోవడానికి అయితే స్లాట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే దీన్ని అయితే ఆన్ చేసి మనం అయితే సౌండ్ క్వాలిటీ అయితే చెక్ చేద్దాం. మనమైతే ఇప్పుడు సెటప్ చేద్దాం. ఆన్ చేసి కనెక్షన్ అయితే ఇద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు దీని బ్యాక్ సైడ్ కనెక్షన్ అయితే మనకి ఇక్కడైతే ఇండికేషన్ అయితే చేయడం జరిగింది. ఇన్పుట్ పోర్ట్లో మనకు ఇక్కడైతే రెడ్ పెట్టాలి, ఇక్కడ వచ్చేసి వైట్ పెట్టాలి. మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఎల్లో పోర్ట్స్ పెట్టాలి. ఇక్కడ మనకి ఓన్లీ బ్లాక్ పోర్ట్స్ పెడితేనే మనకి ముందర ఆర్జీబీ లైట్స్ అనేవి అయితే వస్తాయి. ఇప్పుడు మనమైతే ఎల్లో పోర్ట్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ బ్లాక్ పోర్ట్స్ పెట్టాలి. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఇక్కడ మొత్తం ఎల్లో పోర్ట్స్లో ఎల్లో పెట్టేసినాం, ఇక్కడ మొత్తం బ్లాక్ పెట్టేసినాం. అండ్ ఇప్పుడైతే పవర్ కనెక్షన్ అయితే ఇద్దాం. పవర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అయితే హోమ్ థియేటర్ అయితే మనకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఆర్జీబీ లైట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడైతే సౌండ్ టెస్ట్ అయితే చేద్దాం. మనకు ఆర్జీబీ లైట్స్ అయితే వర్క్ అవుతున్నాయా లేదా చూద్దాం. మనం ఈ ఆఫ్ కేబుల్ అయితే మన సిస్టమ్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ ఇప్పుడైతే మన సిస్టంలో అయితే ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. ఇప్పుడైతే మీరు సౌండ్ అయితే ఒకసారి అయితే వినండి. ఒకసారి అయితే బేస్ అయితే వినండి. బేస్ ఎలా వస్తుందో మీరైతే కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. బేస్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఈ హోమ్ థియేటర్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో అయితే పర్చేజ్ చేశాను. నాకైతే ఇది 5500 అయితే పడింది. మనకి 105 వాట్స్ అయితే వస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆర్జీబీ లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఒకసారి అయితే చూడండి. మనం సౌండ్ ఎక్కువ పెడితే మనకైతే ఆర్జీబీ లైట్స్ ఇంకా ఎక్కువ అయితే బ్లింక్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసారు కదా, మనం సౌండ్ ఎక్కువ
పెట్టుకుంటే అయితే మనకైతే ఇది ఫుల్ అయితే బ్లింక్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి సౌండ్ 46 అయితే పెట్టాను, అప్పుడు మనకు ఫుల్ అయితే వస్తుంది. మనం 20 అలా పెడితే మనకైతే ఫుల్ అయితే బ్లింక్ అవ్వవు లైట్స్. అండ్ మనకి ఇక్కడ స్పీకర్స్ కూడా చూస్తే మనకైతే రౌండ్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది నేను చాలా రివ్యూస్ చూసిన తర్వాత అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, లాస్ట్ టైం 2500 హోమ్ థియేటర్ అయితే పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్, అదైతే నేను రిటర్న్ ఇచ్చి ఈ హోమ్ థియేటర్ అయితే తీసుకున్నాను. అదైతే సౌండ్ సరిపోవడం లేదు ఫ్రెండ్స్, అందుకే అది రిటర్న్ ఇచ్చి ఈ హోమ్ థియేటర్ అయితే తీసుకున్నాను. ఇదైతే సౌండ్ చాలా వస్తుంది, 105 వాట్స్ కాబట్టి మనకు సౌండ్ చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు తీసుకోవచ్చు. ఇదైతే నేను 5500 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి.